నా కాన్సెప్ట్ ఏంటో తెలుసా? వచ్చే ఎన్నికల్లో ఓటుదో నోటుదో అంటే ఏంటో తెలుసా? నువ్వే డబ్బి, నువ్వే ఓటి. ఇది నా కాన్సెప్ట్. ఇది చాలా మందికి నచ్చదు, కానీ ఇదే నేను చెప్పేది. 100 రూపాయలు వేయండి మనిషికి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడు 100 రూపాయలు వేయండి. 5 సంవత్సరాలకు ఒకసారి నువ్వు నీ కోసం నిలబడే ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక 100 రూపాయలు ఇవ్వటం కష్టమా? ఒక నియోజకవర్గంలో ఉన్నోళ్ళు ఒక 50,000 మంది ఇస్తే 50 లక్షలు అవుద్ది. దాంతో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తాడు. 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని మీకు డౌట్ వస్తుంది. దానికి సమాధానం చెప్తా. 100 రూపాయలు ఇస్తే నీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. రేపు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వాడు నువ్వు తీసుకున్న మందుతో క్యాన్వాసింగ్ చేస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో కరపత్రాలు కొట్టిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో టోపీలు కుట్టిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో టీషర్ట్లు వేయిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో సౌండ్ బాక్సులు పెట్టిస్తాడు, నువ్వు ఇచ్చిన మందుతో ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతాడు, నువ్విచ్చిన మందుతో గెలుస్తాడు. అసెంబ్లీ గుమ్మంలో అడుగు పెట్టి అధికారుల పక్కన కూర్చుంటాడు. అప్పుడు వాడు కనుక నీకు కనుక పలకకపోతే రోడ్డు మీద కనపడితే కాలర్ పట్టుకొని, రే నేనిచ్చిన 100 రూపాయలతో నువ్వు గెలిచావు, నా పరిస్థితి ఏంటి అని నిలదీసి నిలబెట్టి అడిగే హక్కు ఉంటది నీకు. ఎందుకో తెలుసా? నువ్వు గెలిపించుకున్నావు, నువ్వు అవకాశం ఇచ్చావు, నువ్వు పైసలు ఇచ్చి గెలిపించుకున్నావు, నువ్వు ఎన్నుకున్నావు. నాయకుడు అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడాలి, ప్రజలు అమ్ముడు పోకూడదు. ఇప్పటి వరకు జరిగిందంటే తెలుసా? నాయకులకు అమ్ముడు పోయారు. ఇప్పుడు నాయకుడిని ఎన్నుకోండి. ఎన్నుకోవటం అంటే మనము సపోర్ట్ చేసేవాడే నిజంగా ఎన్నుకోబడతాడు. డబ్బులు ఇస్తే అమ్ముడు పోతాం. దయచేసి ఒకటే చివరిగా చెప్పి నేను ముగిస్తాను. మనలో మార్పు రావాలంటే మన ఇంటిలో నుంచి మార్పు మొదలవ్వాలి. ఈ చైతన్యం వస్తేనే మన బ్రతుకులు బాగుంటాయి. లేదంటే ఇక్కడే ఇలాగే తెల్లారిపోతాయి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, స్కూళ్ళు లేవు, పింఛన్లు సరిగ్గా లేవు. ప్రభుత్వ పథకాలు 100లో 10 మందికి వస్తే 90 మందికి రావటంలో అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. ఈ మార్పు రావాలంటే ఈ రోజు చెప్పిన ఆ మాటలు మీకు ఎన్నికల వరకు గుర్తుండాలి. నేను ఎస్సీ కేటగిరీ పర్సన్ని, ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ కావాలి. అరకు నియోజకవర్గంలో ఒక సమర్థవంతుణ్ణి, తెలివిపరుణ్ణి, చదువుకున్న వాణ్ణి, మంచి విలువలు కలిగిన వాణ్ణి, మనుషుల విలువలు తెలిసిన వాణ్ణి, ఒక మతం కోసమే కాకుండా మనిషిని మనిషిగా చూడగలిగిన విలువలు కలిగిన వాణ్ణి, పక్క పార్టీల ప్రలోభాలకి లోబడిన వాణ్ణి, పార్టీలు ఇచ్చే డబ్బులకి అమ్ముడు పోని వాణ్ణి, నా ప్రజల కోసం ప్రాణమైన తెగించాలి అని ప్రాణానికి తెగించి నిలబడగలిగే ఒక ధైర్యం ఉన్న, సాహసం ఉన్న ఒక వ్యక్తిని మీలో నుంచే ఎన్నుకొని నేను అభ్యర్థిగా నిలబెడితే ఓట్లేస్తారా?